డీటెయిల్స్ చూసుకుంటే సోమవారం నుంచి 2 రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారు. ఇక ఈ కీలక తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలకు హృదయపూర్వకంగా సందేశాన్ని ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టతనిచ్చారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని, గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం కావాలంటూ పోస్ట్ చేశారు. గత 2 ఏళ్లుగా అహర్నిశలు శ్రమించి తెలంగాణను ప్రగతి శిఖరాలపై నిలబెట్టేందుకు తప్పించానని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన వ్యవస్థను సరిదిద్ది నిరుద్యోగ యువతను కొలువుల జాతరలో కొత్త భరోసా కల్పించామని తెలిపారు. ఇక రుణభారంతో కుంగిపోయిన రైతులకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కేవలం కొంతమందికే పరిమితమైన వ్యాపార రంగాన్ని బలోపేతం చేశామని వివరించారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సమ్మిట్ కొనసాగుతుంది. ఇక 44 దేశాల నుంచి 154 మంది అతిథులు పోర్ట్ సిటీకి రానున్నారు. 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఇక మధ్యాహ్నం 1:30 సమ్మిట్ ప్రారంభం కానుంది. తొలి రోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అలాగే ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ నుంచి ఎరిక్ స్పైడర్ స్పీచ్ ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ స్టారు లియోనెల్ మెస్సీ రానున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఇక మెస్సీ ఇప్పటి వరకు స్టేడియానికి రానప్పటికీ భద్రతా చర్యల కోసం అన్ని విభాగాల పోలీసులు స్టేడియం పరిసరాల్లో మోహరించారు. ఇందులో భాగంగానే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్టేడియానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇక అనంతరం అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై మొత్తం పరిస్థితిని సమీక్షించారు. మెస్సీ రాకను ఎదురుచూస్తున్న అభిమానులు స్టేడియం చుట్టుపక్కల భారీగా చేరుకోవడంతో అదనపు బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉచిత బస్సు హామీ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ పథకాల్లో కేంద్రం భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నేను 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాను, దేవుడి మీద ఒట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒకసారి లెక్కెందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలుగా ఒకటే ఏమనంటే ఉచిత బస్సు ఒకటి మాత్రం చెప్తాడండి. ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. సన్న బియ్యం చెప్తా ఉన్నాడు. సన్న బియ్యంలో 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 15 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కేజీ సన్న బియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 43 రూపాయలు ఇస్తుంది. 15 రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో సర్దుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులున్నాయి. వాళ్ళు ఇస్తానన్నటువంటి ఎకరాకు 15,000 కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 కానీ ఎక్కడ కూడా. రేవంత్ సర్కార్పై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఉద్యమం చేస్తుందన్నారు. పంపకాల పంచాయతీ తేల్చుకునేందుకే కేబినెట్ సమావేశాలు జరుపుతున్నారని ఫైర్ అయ్యారు. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా.
ఏ మార్పు రాలా, పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా, చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది. సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ 18 నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. నిజంగా మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నించే సమాజానికి ఒక్కొక్క అంశం ఇవాళ ఏదైతే వాళ్ళ ప్లే కార్డులో ప్రశ్నిస్తా ఉన్నారో సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాని మసిపూసి మారడకాయ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదని హెచ్చరించడానికి మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిండ్రు? అభయహస్తం. ఈ అభయహస్తంలో 6 గ్యారంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని. అయ్యా బాబు, మీరు ఇచ్చింది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం పెట్టిన తెలంగాణ ప్రజల మీద. 100 అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. 420 హామీలు ఇచ్చింది మీరు, ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో అప్పులున్నాయి. రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు మనం అందరం ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు. మరి ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు అనవి కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మహిళలకు మోసం చేసిండ్రు. పెద్ద ఎత్తున మహిళలను మోసం చేసిన తెలంగాణ మహిళలను మీరు